అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీరామ కన్స్ట్రక్షన్స్ వారి కొత్త బిల్డింగ్ శ్రీ శ్రావణి ఎన్క్లేవ్ గద్దె వెంకటరామయ్య నగర్లో ఉందండి. ఈ బిల్డింగ్లో ఫ్లాట్లన్నీ అమ్మడానికి రెడీగా ఉన్నాయి. మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగ్. ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి. ఫెసిలిటీస్ విషయానికి వస్తే కార్ పార్కింగ్ అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. 2 ఫ్లాట్లు కూడా ఈస్ట్ ఫేసింగే. ప్రతి ఫ్లాట్కి ఇలా సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది హాల్ అండి. హాల్ మొత్తం ఓపెన్గా విశాలంగా ఉంటుంది. డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది డైనింగ్ ఏరియా. టేబుల్ని అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది కిచెన్. ఇక్కడ కూడా మొత్తం కబోర్డ్స్ అన్నీ వుడ్ వర్క్తో ఉంటాయండి. కొంచెం విశాలంగా ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా. ఇలాగే యుటెన్సిల్స్ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి డ్రాయర్స్ ఇచ్చారు. ఫ్రిడ్జ్ పాయింట్ సెపరేట్గా ఉంటుందండి. ఇదే ఫ్రిడ్జ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా హాల్లో నుంచి వెళ్తూ ఉంటే ఇది హ్యాండ్ వాష్ ఏరియా అండి. అలాగే అటు ఇటు ఉన్నవి బెడ్రూమ్స్. బెడ్రూమ్ డోర్స్ హాల్ వైపుకి కనిపించవండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మొత్తం కబోర్డ్స్ షెల్ఫ్స్ అన్నీ రన్నింగ్ డోర్స్తో వుడ్ వర్క్ చేసి ఉంటాయి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్ట్రన్ టాయిలెట్ లాగా ఉంటుందండి. కమోడ్ ఇచ్చారు. అలాగే ఇక్కడే వాష్ బేసిన్ కూడా ఉంటుంది హ్యాండ్ వాష్కి అన్నిటికీ. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా మొత్తం కబోర్డ్స్ అన్నీ వుడ్ వర్క్ చేసి ఉంటాయి. అలాగే ఈ బెడ్రూమ్లో నుంచి బయటకి చిన్న బాల్కనీ ఉంటుందండి, రోడ్ సైడ్కి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హాల్లో నుంచి ఇది ఉత్తర గుమ్మం అండి. ఇటు నుంచి చూస్తే మొత్తం ఇదంతా వాష్ ఏరియా అండి. గ్రిల్స్తో ఉంటుంది, సేఫ్టీ గ్రిల్స్ ఉంటాయి. ఇదంతా వాష్ ఏరియా. అలాగే బయట వాష్రూమ్. ఇది వాష్ ఏరియాలో కబోర్డ్స్ కూడా ఉంటాయి. ఈ బయట వాష్రూమ్ మాత్రం ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. అలాగే వాష్రూమ్లో కూడా హ్యాండ్ వాష్ బేసిన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇది సెకండ్ ఫ్లాట్. ఇది కూడా తూర్పు గుమ్మమే. స్టార్టింగ్ నుంచి గేట్ అలాగే సేఫ్టీ గ్రిల్స్ ఉంటాయి. ఈ ఫ్లాట్ కూడా సేమ్ ఆ ఫ్లాట్ లాగానే ఉంటుందండి. మొత్తం ప్లాన్ చేంజ్ ఏమీ ఉండదు. హాల్ కూడా మొత్తం విశాలంగా ఉంటుంది. అలాగే ఆ ఫ్లాట్ లాగానే డైనింగ్ ఏరియా ఉంటుంది. ఈ టేబుల్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు అవసరం లేదన్నప్పుడు. నెక్స్ట్ కిచెన్ కూడా సేమ్ ఉంటుందండి. కిచెన్ ఇదంతా. అండ్ డ్రాయర్స్ కానీ కబోర్డ్స్ కానీ వుడ్ వర్క్ కానీ సేమ్ ఆ ఫ్లాట్ లాగానే ఉంటుంది. ఇక్కడ కూడా సెపరేట్గా ఫ్రిడ్జ్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి. ఇదేనండి ఫ్రిడ్జ్ పాయింట్. నెక్స్ట్ హాల్లో నుంచి వెళ్తే అటు ఇటు బెడ్రూమ్ డోర్స్ అండి. ఇవి కూడా హాల్లోకి కనిపించవు డోర్స్. ఇది ఫస్ట్ బెడ్రూమ్. సేమ్ రన్నింగ్ డోర్స్తో కబోర్డ్స్ అన్నీ వుడ్ వర్క్ చేసి ఉంటాయి. సేమ్ మిర్రర్ ఉంటుంది, డ్రెస్సింగ్ టేబుల్